వీడియోలో నిన్న రాత్రి లైవ్లో కళ్యాణ్ జర్నీ పడింది. సో కళ్యాణ్ జర్నీ పడిన తర్వాత కళ్యాణ్ జర్నీ టైంలో లోపల వాళ్ళు ఏం మాట్లాడుకుంటా ఉన్నారో దాని గురించి మాట్లాడతాను. అండ్ తనుజ ఒక విషయంలో కళ్యాణ్ గురించి వెయిట్ చేస్తూ ఉంటుందన్నమాట. మీరు కళ్యాణ్ జర్నీ కోసం అనేసి అనుకుంటున్నారు, కానీ కాదు, ఒక ప్లేస్లో వెయిట్ చేస్తూ ఉంటుంది. అది ఏ ప్లేస్ అనేసి చెప్తా. ఆ ప్లేస్ నాకు చాలా క్యూట్గా అనిపించింది వాళ్ళిద్దరు జర్నీ. సో దాని గురించి మాట్లాడదాము. అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటంటే కళ్యాణ్ జర్నీలో ఏమేమి ఉన్నాయి అనేసి చెప్పబోతున్నా. సో బేసిక్గా ఎందుకు చెప్తున్నానంటే ఇది మిగతా వాళ్ళందరి జర్నీస్ ఆఫ్టర్ ఎపిసోడ్ అందరూ ఆల్రెడీ చూసేస్తారు. బట్ ఈరోజు ఎపిసోడ్ వచ్చే టయానికి ఓటింగ్ క్లోజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. అంటే ఎపిసోడ్ చూసి 11 o'clock ఎపిసోడ్ అయిపోతే దాన్ని చూసి నేను వీడియో చేసి ఆ వీడియో చేసింది అప్లోడ్ చేసి అన్నీ అప్డేట్ చేసి నేను రిలీజ్ చేసే లోపల టైమే ఉండదు. జర్నీ ఆ వీడియో చూసేసి మీకు ఒకవేళ ఓటేయాలనేసి అనిపించినా కూడా, నేను వీడియో పెట్టి ఆ వీడియో మీరు చూసిపోయి ఓటేయాలి అనేసి అనుకున్నా కూడా మీ వల్ల అవ్వదు. సో అందుకే ఇప్పుడే పెడతాను అనమాట. సో కళ్యాణ్ జర్నీలో ఏమేమి ఉంది, చాలా హై మూమెంట్స్ ఉన్నాయంట. కళ్యాణ్కి కూడా అది నా హై మూమెంట్ అన్నా అనేసి చెప్తాడు. అది ఏ హై మూమెంట్ ఏంటి అని చెప్పేసి దాని గురించి మాట్లాడదాం. అండ్ ఏమేమి వచ్చాయి, ఏమేమి సాంగ్స్ యూజ్ చేశారు, ఎవరెవరి రిలేషన్ గురించి మాట్లాడారు. అండ్ ఒక విషయంలో నాకు కొంచెం తప్పుగా కూడా అనిపించింది. అది నాకు నిన్ననే అనిపించింది. బట్ నేను ఆ కంటెస్టెంట్ కూడా నాకు ఇష్టం కాబట్టి ఆ కంటెస్టెంట్ గురించి నేను నెగిటివ్ చేయాలి అనేసి అనుకోలేదు. లాస్ట్ మూమెంట్లో ఎందుకు ఒక చిన్న నెగిటివ్ పాయింట్ చెప్పినా కూడా అది చాలా ఎక్కువగా కనిపిస్తుంది అనే పాయింట్లో ఆ విషయం చెప్పాలి అనేసి అనుకోలేదు. బట్ ఇంకా ఓటింగ్కి ఇంకా టైం అయిపోయినట్టే కాబట్టి ఇప్పుడు ఆ విషయం చెప్పాలనేసి అనిపిస్తుంది. చెప్పకపోతే ఏమో అలా కరెక్ట్ కాదేమో అని ఎలాగ అనిపిస్తుంది. అంటే అది తప్పు అనేసి నేను చెప్పను, కానీ ప్రతి ఒక్కరిలో ఉండేదే అది. బట్ అది నాకు కొంచెం నెగిటివ్గా అనిపించింది. అది ఏమనేసి నేను చెప్తా. ఇప్పుడు ఆల్రెడీ నేను పెట్టే టైంకి ఓటింగ్ మాక్సిమం అయిపోయి ఉంటుంది కాబట్టి అందుకని ఇప్పుడు చెప్దాము అనేసి అనుకుంటాను. కావాలని నెగిటివ్గా చెప్పట్లేదు. ఐ ఫెల్ట్ దట్ పాయింట్. అంటే నేను ఇప్పుడు ఆ పాయింట్ చెప్తే కూడా మీరందరూ కావాలని నేను కళ్యాణ్ని లేపడానికి చెప్తున్నాను అనేసి అనుకోవచ్చు. బట్ నో, ఐ స్వేర్ ఆన్ మై యూట్యూబ్ ఛానల్, నేను కళ్యాణ్ని లేపడానికి ఈ పాయింట్ చెప్పట్లేదు. నాకు నిజంగా ఆ పాయింట్ అనిపించింది. నాకు ఈ వారం అంతా ఆ పాయింట్ అనిపిస్తూనే ఉంది, కానీ ఆ పాయింట్ నేను ఎక్కడ బయటికి చెప్పలేదు. బికాస్ ఐ డోంట్ వాంట్ టు సే ఇట్. లాస్ట్ మూమెంట్లో ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ థింగ్స్. దట్స్ వై ఐ డిడ్ంట్ సే. సో ఇప్పుడు మాత్రం కళ్యాణ్ జర్నీలో ఏమేమి ఉంది, ఏమేమి మూమెంట్స్ ఉన్నాయి, ఏమేమి ఫొటోస్ ఉన్నాయి, అందరూ ఏమేమి మాట్లాడుకున్నారు హౌస్లో అని ప్రతి ఒక్క గురించి నేను చెప్తాను అనమాట. సో ఫస్ట్లీ ఈ వీడియో లైక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని స్టార్ట్ చేయండి. హోలా అందరికీ నమస్కారం, ಎಲ್ಲರಿಗೂ మనకు వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీత్ రాయల్. గైస్ అందరి వీడియోకి లైక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని నా ఫస్ట్ కమెంట్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ నా స్నాప్చాట్ లింక్ ఉంటుంది, రెండింటిలో ఫాలో అయిపోయి. ఈ రోజు నా బిగ్ బాస్ జర్నీ చూసిన, ఆల్రెడీ బిగ్ బాస్ జర్నీ చూసిన. అది నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తే జియో హాట్స్టార్ బ్లాక్ చేసింది. సో వాళ్ళకి నేను మళ్ళీ రిక్వెస్ట్ పెట్టా, అంటే డిస్ప్యూట్ పెట్టా. ఇది నాదేరా వీడియో స్వామి, నేను ఫేర్ యూజే చేస్తూ ఉన్నాను, దిస్ ఇస్ మై ఓన్ కంటెంట్ అని చెప్పేసి. సో ఇంతకుముందు అట్లా హాట్స్టార్ ఈ సీజన్లో జరిగింది ఏది బ్లాక్ చేయట్లేదు. సీజన్ 6 పెడితే బ్లాక్ చేస్తుంది, ఏందో వెరైటీ హాట్స్టార్. ఓకే, సో స్టార్టింగ్ ఎట్లా స్టార్ట్ అయిందంటే, సరిలేరు నీకెవ్వరు ఆ పాట వినిపిస్తూ ఉందనమాట. ఆ టైంలో ఏం జరుగుతుందంటే స్క్రీన్స్ అంతా వేసేస్తున్నారు. స్క్రీన్స్ అంతా వేసేస్తుంటే స్క్రీన్ దగ్గర తనుజ డెమోన్ ఇద్దరు కూర్చొని చూస్తూ ఉంటారు అనమాట. దే విల్ బి వెయిటింగ్ ఫర్ కళ్యాణ్. ఓ సాంగ్స్ పెట్టుకొని ఏం సాంగ్ వేస్తున్నారు, ఏం ఎలివేషన్ అని చెప్పేసి వాళ్ళు జస్ట్ సీన్స్ అంతా గెస్ట్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళిద్దరు కూర్చొని చేస్తూ ఉంటారు. దట్ ఇస్ కొంచెం క్యూట్గా అనిపించింది. ఓకే, వీళ్ళందరూ గెస్ట్ చేస్తున్నారు ఏం పాటలు ఏంటి అని చెప్పేసి. నేను వింటా ఉంటే సరిలేరు నీకెవ్వరు ఆ పాట వచ్చిందనమాట ఫస్ట్. దాని తర్వాత డెమోన్ వచ్చి తనుజతో చెప్తున్నాడు. సో ఇదొక పాట గుర్తుపెట్టుకోండి. డెమోన్ ఏమని చెప్తాడంటే తనుజతో, ఆడు గేమ్స్ తక్కువే విన్ అయ్యాడు, బట్ విన్ అయినంత వరకు చాలా బాగా విన్ అయ్యాడు అనేసి చెప్తాడనమాట. అప్పుడు తనుజ కూడా నేను కూడా తక్కువే విన్ అయ్యాను అనేసి అంటుంది. నువ్వు కూడా తక్కువే విన్ అయినా కూడా నువ్వు కూడా బాగా విన్ అయ్యావు అనేసి చెప్తాడనమాట. సో ఇదొక మాట చెప్తాడు డెమోన్, గేమ్స్ తక్కువ విన్ అయ్యాడు కానీ విన్ అయినంత వరకు చాలా బాగా విన్ అయ్యాడని. ఎందుకు ఇప్పుడు గేమ్స్ గురించి తక్కువ విన్ అయ్యాడు ఎక్కువ విన్ అయ్యాడు అని చెప్పేసి దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు అనేసి నాకు అర్థం కాలేదు. ఇంకొక పాయింట్ కూడా చెప్తా. దాని తర్వాత రావణ జై 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 అనే సౌండ్ వచ్చింది నాకు. అది రావణ జై జై సాంగ్ ఇంకేం అనేస్తలేదు. దాని తర్వాత ఒక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చింది, బ్యూటిఫుల్ సాంగ్. ఈ సాంగ్ నా ఫేవరెట్ అనమాట. ఏం సాంగ్ తెలుసా, నాకు ఈ సినిమా కూడా చాలా ఫేవరెట్. మజిలీ సినిమాలో ఏడెత్తు మల్లెలే కొప్పులో నచ్చేరే చోటే లేదే అని చెప్పి ఒక సాంగ్, నీ కంటి రెప్ప కలనే కన్నీటిలో నా కలనే ఓ మొత్తం ఈ సాంగ్ అంతా వేస్తున్నారు తెలుసా. ఈ సాంగ్ వేసినప్పుడు తనుజ జర్నీ వేస్తూ ఉన్నారు లేకపోతే అందరు జర్నీ వేస్తూ ఉన్నారు అనేసి మనకు తెలియదు. సో అది ఎపిసోడ్ చూసిన తర్వాత అర్థమవుతుంది. బట్ ఈ సాంగ్ వేసింది యాక్చువల్లీ కళ్యాణ్ ఏవి మొత్తం సాంగ్ సెలెక్షన్ కూడా చాలా 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 బాగుంది. మిగతా వాళ్ళందరిలో కంపేర్ చేసుకుంటే ఫస్ట్
అద్భుతంగా ఏవి ఉంటుంది అనేసి అనిపించేది కళ్యాణ్ది, సెకండ్ది ఇమాన్యుల్ది, థర్డ్ది డెమాన్ పవన్ది అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. సంజన గారిది కూడా ఈరోజు నాకు ప్రోమో చూసినప్పుడు అంత ఎక్కువ లేదేమో. సంజన గారు ఆవిడ జెన్యూనిటీతో అలరెక్ని చూసినప్పుడు ఏడ్చింది, అదంతా చాలా జెన్యూన్గా ఒక మదర్స్ లవ్ అట్లా అది బాగుండింది. కానీ నాకు ప్రోమోలో ఎట్లుంటుంది అనేసి నాకు తెలియదు. ఏవీలో ఎట్లా ఇస్తారని చెప్పేసి నాకు తెలియదు. ద జర్నీ ఐ డోంట్ నో హౌ దట్ జర్నీ లుక్స్ లైక్. ఐ డోంట్ నో అది బాగుంటుందా లేదా అని చెప్పేసి. తనుజ అయితే వాళ్ళు సరిగ్గా ఎడిట్ చేయలేదని చెప్పేసి నాకు అనిపించింది. చాలా హై మూమెంట్స్ ఉన్నా కూడా ఆ పిల్లలు కొంచెం అన్యాయంగా ఎడిట్ చేస్తున్నారు అనేసి అనిపించింది. బట్ ఫస్ట్ అద్భుతంగా ఎడిట్ చేసింది. బిగ్ బాస్ సేవ్ ద బెస్ట్ ఫర్ ద లాస్ట్ అని చెప్పేసి అనిపించింది. సో బెస్ట్ సేవ్ చేసుకొని బెస్ట్ సాంగ్స్ యూస్ చేసి అన్ని సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ అన్ని. అసలు ఈరోజు ప్రోమోలో కూడా కింగ్డమ్ మ్యూజిక్ సూపర్ మ్యూజిక్, అతడు మ్యూజిక్ సూపర్ మ్యూజిక్, అసలు భలే ఉండింది. ఓకే, తర్వాత ఏడెత్తు మల్లెలే సాంగ్ వచ్చింది, అది నాకు తెలిసి తనుజాదే అనుకుంటా. దాని తర్వాత నీవే 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 నేనంట ఆ సాంగ్ వచ్చింది అనమాట. ప్రాబబ్లీ వాళ్ళ మమ్మీ హౌస్లోకి వచ్చినప్పుడు సాంగ్ అనుకుంటా అది. నీవే లేక ఆ సాంగ్ వచ్చిందనమాట. ఏంటన్నా వాళ్ళమ్మ డైలాగ్, ఏంటన్నా అంత మనసులో పెట్టుకున్నావరా అని చెప్పేసి ఆ డైలాగ్ కూడా వచ్చినట్టుంది. దాని తర్వాత కెప్టెన్ కళ్యాణ్ రిపోర్టింగ్ సార్ అనేసి వచ్చినప్పుడు అక్కడ అది నాకు తెలిసి లాస్ట్లో అనుకుంటా ఇది. అప్పటికి అంటే కొంచెం వినిపిస్తూ ఉండింది. ఇది లాస్ట్ అనమాట. ఇంకా లాస్ట్ ఎండ్ అయ్యేది వచ్చి కెప్టెన్ కళ్యాణ్ రిపోర్టింగ్ సార్ అని చెప్పేసి చెప్తాను అనుకుంటా. అప్పుడు కరెక్ట్గా సైనిక సాంగ్ వస్తుంది అనమాట. తానా నా ఓ సైనిక అని చెప్పేసి నాకు తెలిసి ఎండింగ్ లాస్ట్ బిట్ ఫ్లాష్ 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 ఒకటి అట్లా వేస్తూ ఉంటారు కదా. నాకు తెలిసి ఆ ఫ్లాష్ వేసేది సైనిక సాంగ్తో వేస్తారనేసి అనుకుంటా. మీరంతా ఏం చేయాలి తెలుసా? సో కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికి నేను ఏమైతే చెప్తానంటే, ఇప్పుడు ఎపిసోడ్లో 10 o'clockకి కళ్యాణ్ది ప్రోమో స్టార్ట్ అవుతుంది. సో 10:30కి ఆ ప్రోమో కట్ అయిపోతుంది. ఆ 10:30కి ప్రోమో కట్ అయిపోయిన తర్వాత సంజన గారిది మీరు చూడాలి అనేసి అనుకోకుండా ఆ మిగిలిన హాఫ్ అన్ అవర్ ఏదైతే ఉందో 10:30 నుంచి 12 o'clock వరకు 1.5 hour ఉంటుంది. కాబట్టి ఆ 10:30 నుంచి 11 లోపల మీ ఎడిట్స్ అన్ని చేసేసుకోండి. కళ్యాణ్ ప్రోమోది మాత్రం ప్రోమో చేసేసుకొని 11 o'clockకి. అండ్ ప్రతి ప్రోమోలో మీరు పెట్టే, ఇది ఫ్యాన్ పేజెస్కి నేను ఇచ్చే అడ్వైస్, పిఆర్ చేస్తే నాకన్నా బాగా ఎవరు చేయలేరు. సో మీరు ప్రతి దాంట్లో జస్ట్ మీరు ఆ ప్రోమోని ఎలివేట్ చేయాలనేసి అనుకున్నప్పుడు కూడా కింద కళ్యాణ్ది ఒక ఇది ఉంటుంది కదా, వాట్ యూ కాల్ ఇట్, ఆ స్టిక్కర్ ఓట్ ఫర్ కళ్యాణ్ పడాలా, గివ్ మిస్డ్ కాల్స్ ఆన్ దిస్ నంబర్ అని చెప్పేసి అది ఫస్ట్ పెట్టేయండి. సో అది 10:30 నుంచి మీరు వైరల్ చేసుకుంటూ ఉన్నారంటే 10 to 10:30 అయిపోతుంది. సో 10:30 నుంచి మీరు ఆ బిట్ని వైరల్ చేసుకుంటూ ఉంటే హై మూమెంట్స్ ఏదైతే ఉందో జస్ట్ ఒక 1 minute అలా కట్ చేసి ఆ హై మూమెంట్స్ మీరు ఏదైతే వైరల్ చేసుకుంటూ ఉంటారో ప్రతి దాని కింద మిస్డ్ కాల్ నెంబర్ పెట్టండి, మిస్డ్ కాల్ ఖచ్చితంగా ఇవ్వండి అనే పాయింట్ పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ దాన్ని వైరల్ చేస్తారంటే ఒక్క నిమిషంలో చాలా ఓటింగ్ మారిపోయేదానికి. సో ఆ ఓటింగ్ జస్ట్ మార్చేయచ్చు ఒక్క రోజులో, ఓవర్ నైట్లో ఓటింగ్ మార్చేయచ్చు. ఓవర్ నైట్లో ప్రియాంక వారియర్ సెలబ్రిటీ అయిపోలేదా? ఓవర్ నైట్లో ఆ పిల్లికల పిల్ల, ఆ పిల్ల కాశీలో పిల్ల, ఆ పిల్ల పేరు మర్చిపోయానే, మోనాలిసా. ఓవర్ నైట్లో ఆ పిల్ల ఇదవ్వలేదా? ఓవర్ నైట్లో నాకు 2 లక్షల ఫాలోవర్స్ రాలేదా నా ఎలిమినేషన్ అప్పుడు? ఓవర్ నైట్లో ఏమన్నా చేయొచ్చు, ఒక్క రోజు కాదు. ఎనీథింగ్ క్యాన్ హ్యాపెన్ ఓవర్ ఎ డే. ఒక్క రోజులో టేబుల్స్ టర్న్ చేయొచ్చు, ఒక్క రోజులో సుడి తిప్పచ్చు, ఒక్క రోజులో తనుజ వచ్చి లీడింగ్లోకి వచ్చింది, ఒక్క రోజులో. ఎట్లా ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ వీళ్ళందరూ సపోర్ట్ చేసి వాళ్ళు ఫుల్ క్యాంపెయినింగ్ చేసుకొని ఒక్క రోజులో వచ్చింది. సో మనం ఒక్క రోజులో మార్చేయచ్చు, అది నేను చెప్తా ఉన్నాను. సో మొత్తం 10:30 నుంచి సంజన గారు ఏవి అవంతా చూడకుండా, ఒకవేళ మీరు కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే, సంజన గారి ఫ్యాన్స్ అయితే సంజన గారి ఏవి చూడండి, బట్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే కళ్యాణ్ ఫ్యాన్స్కి మాత్రమే నేను చెప్తున్నా. సో 10:30కి అయిపోయిన తర్వాత కళ్యాణ్ది, దాని తర్వాత మీరు వెళ్ళి మీ ఎడిట్ స్టార్ట్ చేసుకోండి 10:30 నుంచి. కావాలంటే సంజన గారిని మీరు మళ్ళీ చూడొచ్చు. ఎట్లో మీరు కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరు సంజన గారికి ఓట్ అయిపోయేది లేదు కదా, కళ్యాణ్కే ఓటేస్తారు కదా. సో ఆబ్వియస్లీ యూ కెన్ డూ దట్ అనమాట. దాని తర్వాత మొత్తం కర్టెన్స్ అంతా మొత్తం అది ఇది తెర పైకి వెళ్ళిపోయింది అనమాట. పైకి వెళ్ళిపోయినప్పుడు అందరూ ఎక్కడ కళ్యాణ్ అంటే నీళ్ళు తాగడానికి వెళ్ళారేమో అది ఇది అంటా ఉంటే ఆ డోర్కి తుంటరు పిల్లోడు తుంటరు నిజంగా పిల్ల వేషాలు కొన్ని ఎక్కువ. డోర్ ఉంటే డోర్కి సైడ్లో నిలబడుకొని ఉన్నాడు అనమాట, భయపడిచ్చి దానికి. ఎవరైనా బయటకు వస్తే ఎవరు బయటికి రాలా, నాకు తెలుసురా నువ్వు ఇక్కడే ఉన్నావని అనేసి అంటుంది తనుజ. లోపలికి వస్తారు. వచ్చిన వెంటనే ఏడ్చావరా అనేసి అడితే ఎడలేదు అంటాడు. అరే ఏడ్చుంటారు వీడు కావాలని చేస్తున్నంటే ఎడవలేదు అన్నాడు. దాని తర్వాత డెమాన్, అరే సాడ్ సీన్స్ లేవా అనేసి అంటే అన్నీ ఉన్నారా, అన్నీ ఉన్నాయి అదే కదా అన్నాడు. దాని తర్వాత సంజన వచ్చి నేను అసలు ఉన్నానా నీ ప్రోమోలో అంటే కళ్యాణ్ లేదు, ఒక్క ఫ్రేమ్లో కూడా మీరు లేరు సంజన గారు అనేసి చెప్తారనమాట. దాని తర్వాత ఇమ్ము వచ్చి ఒక పిక్ చూసి ఓడి అమ్మ ఏ ఉంది పిక్ అనేసి అంటాడు. ఏదో పిక్స్ అంతా తీసుకొస్తారు కదా ఆ పిక్ చూసి. దాని తర్వాత కళ్యాణ్ వచ్చి అన్నా నీది నాది చాలా ఉంది అసలు నా జర్నీలో, నాకు తెలిసి ఒక 1 minute ఉంటుంది నీది నాది, నువ్వు నేను అక్కడ బయట హక్ చేసుకునింది, నువ్వు నన్ను కళ్ళు తుడిచింది అవన్నీ వేసినారు అనేసి చెప్తున్నాడు. దాని తర్వాత సో ఇక్కడ నేను తనుజాది వెయిటింగ్ అనేసి చెప్పిన కదా. సో తనుజ అంతసేపు కళ్యాణ్ కోసం వెయిట్ చేస్తూ ఉండింది, ఎప్పుడు వస్తాడని. కళ్యాణ్ లోపలికి రాగానే అందరు కళ్యాణ్ చేతిలో ఫొటోస్ తీసుకెళ్ళిపోయి
ఇమ్ము, డెమోన్, సంజన గారు వీళ్ళు ముగ్గురు చూస్తూ ఉంటారు. తనుజ అసలు ఒక్క ఫోటో కూడా చూడకుండా తన బెడ్లో కూర్చోంటుంది అనమాట. కూర్చోంటే తన బెడ్లో వెళ్ళి కళ్యాణ్ కూర్చుంటాడు. వాళ్ళ ముగ్గురు చూస్తూ ఉంటారు. కళ్యాణ్ ఎటు తిరిగి ఏదేదో గుసగుసగుసగా మాట్లాడుతూనే ఉంటారు తనుజతో. వాళ్ళు ఏది తనుజ కళ్యాణ్ మాట్లాడుకునే మైక్ ఏది వేయలేదు. మిగిలిన ముగ్గురు మాత్రం ఫోటోలు చూసి అరే ఈ ఫోటో బాగుందిరా అనేసి మాట్లాడుకుంటూ ఉంటే తనుజ కళ్యాణ్ మాత్రం ఇది గుసగుసగుస అని మాట్లాడుతూ ఉంటారు. దాని తర్వాత తనుజ వచ్చి నాకు అక్కడ ఏమనిపించిందంటే వాళ్ళు ముగ్గురు సపరేట్గా చూసుకుంటూ ఉన్నారు. కళ్యాణ్ మళ్ళీ ఫొటోస్ తీసి నాతో సపరేట్గా ఒక్కొక్క ఫోటో డిస్కస్ చేయాలి అనే పాయింట్లో అందరు ఎంత ఎగ్జైటెడ్గా ఫోటోలు చూస్తున్నారు. తనుజ కనీసం ఫోటోలు తీసుకొని చూడలేదనమాట. తనీగా నేను కళ్యాణ్ మాత్రం ఇది చూస్తాము అనే ఒక పాయింట్లో వెయిట్ చేస్తూ ఉంది అనేసి అనిపించింది. ఆ ఫేస్లో ఒకటే స్మైల్, అంతే కాన్స్టెంట్ స్మైల్. అసలు తనుజని నేను ఇన్ని వారాల్లో నవ్విందే చూడలేదు. ఎప్పుడు అట్లా ఏదో ఆలోచించుకుంటా ఒక డిప్రెస్డ్ ఫేస్ లాగా ఉంటుంది. బట్ ఈ వారం లాస్ట్ 2 వారాలుగా తనుజ ఫేస్లో ఒకటే వెలిగిపోతూ ఉంది, ఒకటే నవ్వు. ఏమనేసి తెల్లే స్వామి. ఓకే, దాని తర్వాత ఇమాన్యుయల్ అడిగాడు నా గురించి ఏముందిరా అనేసి. అంటే అన్న మన ఇద్దరం కలిసి టాస్క్ చేసాము, అది హిప్పో టాస్క్ అప్పుడు చేసాము, అవి వచ్చాయి. దాని తర్వాత నువ్వు నన్ను ఓదార్చింది అని మన మూమెంట్స్ అన్నీ ఉన్నాయి. మనం హక్ చేసుకుని పడుకున్నాం కదా బయట గార్డెన్ ఏరియాలో, అది కూడా ఉంది అనేసి చెప్తాడు. అవునా అని షాక్ అవుతుంటాడు అనమాట. దాని తర్వాత డెమోన్ నా ఫోటోలు ఎత్తుకుంటుంటే డెమోన్ ఫోటో ఉండదనమాట. నా ఫోటో లేదేట్రా అంటాడు. అప్పుడు కళ్యాణ్ వచ్చి వీడియోలో ఉన్నాయి అనేసి. అంటే ఏ వీడియోలు ఉన్నాయంటే నువ్వు నేను క్యాప్టెన్గా ఉన్నప్పుడు నువ్వు నన్ను అనౌన్స్ చేసింది క్యాప్టెన్ అని, దాని తర్వాత సంచాలకుగా ఉన్నప్పుడు అనౌన్స్ చేసింది, 4th వీక్లో మన ఇద్దరి మధ్యలో ఒక గొడవ జరిగింది కదా అది, దాని తర్వాత మన ఇద్దరు నామినేషన్ అండ్ రితు నాది గొడవ వేశాడు. ఒడియమ్మ ఏం వేశాడు గొడవ, ఓ మై గాడ్ అని చెప్పేసి ఎగ్జైట్ అవుతా ఉన్నాడు అనమాట. రితు కళ్యాణ్ గొడవ వేశారని చెప్పేసి. దాని తర్వాత డెమోన్ 3 సార్లు అడిగాడు నీది రితు దేశారా అని చెప్పేసి. ఈ కళ్యాణ్ నిజంగా కావాలని తెలుసా గిల్లి జోల పాడడం అనేసి ఉంటుంది కదా, కావాలని డెమోన్ నిజం చెప్తానా డెమోన్ రితు విషయంలో కొంచెం జెలస్గానే ఉంటాడు, కొంచెం పొసెసివ్గానే ఉంటాడు. అది మనం ఫస్ట్ నుంచి చూస్తూనే ఉన్నాం. సో డెమోన్ దగ్గర ఉండే 2 బ్యాడ్ క్వాలిటీస్ ఏంటంటే, అందరిలో ఫ్లాస్ ఉంటాయి, అందరిలో బొక్కలు ఉంటాయి, ఎవరిలో లేవనేసి నేను చెప్పను. డెమోన్లో ఉండే బొక్కలు ఏంటంటే ఒకటి జెలసీ, ఇంకోటి పొసెసివ్నెస్. రితు విషయంలో కొంచెం పొసెసివ్గా ఉంటాడు అండ్ జెలస్ విషయం కొంచెం కనిపిస్తుంది. మిగతా వాళ్ళందరి విషయంలో నాకు కనిపిస్తుందో లేదో తెలియదు కానీ కళ్యాణ్ విషయంలో కొంచెం డెమోన్ జెలస్ ఫీల్ అవుతాడేమో అనేసి చెప్పేసి అనిపిస్తుంది. ఇదే నేను అనేది కొంచెం నెగిటివ్గా అనిపిస్తుంది అనేసి. అది నేను నిన్న చెప్పుంటే, నేను లైవ్ చూసినప్పుడు చెప్పున్నా, లేకపోతే ఈ వారం నాకు 2-3 సార్లు అనిపించింది డెమోన్ కొంచెం జెలస్ ఫీల్ అయ్యేది. కానీ తన జర్నీ, తనంత కష్టపడి ఆడిందంతా ఈ ఒక్క జెలసీ అనే పాయింట్ నేను హైలైట్ చేస్తే పోతుంది అనే పాయింట్లో నేను అసలు ఈ పాయింటే తీయలేదు. అనవసరంగా తన ఓటింగ్ నాకు ఇట్లా కావాలని చెప్పి అఫెక్ట్ చేయాలనేసి అనిపించలేదు కాబట్టి చెప్పలేదు. ఈరోజు లాస్ట్ డే కాబట్టి చెప్తాను. కొంచెం డెమోన్ కళ్యాణ్ గేమ్ ప్లే, కళ్యాణ్కి వచ్చే ఆ హైప్కి దానికి కొంచెం జెలస్ ఫీల్ అవుతాడనేసి అనిపిస్తుంది. ఎందుకంటే 2-3 సిచ్యువేషన్స్లో అనిపించింది అనేసి చెప్పినాను కదా. ఒక సిచ్యువేషన్ వచ్చి అరే మాకు అసలు ఓట్ అప్పీలే రాలేదురా, ఇంకా తనుజాకు 2 సార్లు వచ్చిందని చెప్పేసి ఒకరోజు కూర్చొని డెమోన్, కళ్యాణ్, ఇమ్ము వీళ్ళు ముగ్గురు మాట్లాడుతున్నప్పుడు అందరు తనుజాని కళ్యాణ్ అనేసి అంటా ఉన్నారనింది. కళ్యాణ్ ఏదో పొగినట్టు అనిపించలేదు, కొంచెం జెలస్ ఫీల్ అయినట్టు అనిపించింది. కళ్యాణ్ అంటూ ఉంటారు అనేసి. దాని తర్వాత ఇంకొకటి ఏంటంటే లైవ్లో జరిగింది, ఇది కూడా ఎపిసోడ్లో రాలేదు. ఏంటంటే డెమోన్ వచ్చి ఇట్లా కళ్యాణ్ సంజన గారికి మొత్తం సాక్రిఫైస్ చేస్తాడు వాళ్ళ ఫ్యామిలీ వీడియో కోసం. నా ఫ్యామిలీ వీడియో ఇట్స్ ఓకే, మీకు ఫ్యామిలీ ఉంది కదా, మీ ఫ్యామిలీ ఇంపార్టెంట్ అని చెప్పి సాక్రిఫైస్ చేస్తాడు. సాక్రిఫైస్ చేస్తే డెమోన్ నుండి పక్కన వాడికి అమ్మ నాన్న లేకుండా వాడు పెరిగాడు కదా, వాడికి ఏం వీడియో బయట లేకపోయినా పర్వాలేదులే, వాడు ఉండిపోతాడు, వాడికి ఏముంది అయినా ఇంకా 2-3 రోజులే కదా అనేసి అంటాడు. సో అక్కడ డెమోన్కి అంటే తను పాజిటివ్ వేలో చెప్పడా నెగిటివ్ వేలో చెప్పడా అనేసి తెలియదు కానీ అక్కడ కూడా ఎందుకో కొంచెం జెలస్ ఫీల్ అయినట్టు అనిపించింది అనమాట నాకు. అంటే డెమోన్ కూడా ఇంకో 2-3 రోజుల్లో బయటకు వెళ్ళిపోతాడు కదా, కానీ కావాలి ఫ్యామిలీ వీడియో కావాలి, మా అన్న వీడియో కావాలనేసి ఎంతైతే పట్టుదలగా కూర్చున్నాడో, తను ఎంత ఫ్యామిలీకి అంత ఇంపార్టెన్స్ ఇస్తాడో ఆబ్వియస్లీ వేరే వాళ్ళు కూడా మనసు నుంచి బయటికి చెప్పుకోకపోయినా మేబీ ఇస్తారేమో కదా. ఒకవేళ ఇవ్వకపోయినా కూడా అది కొంచెం నాకు మన ఫ్రెండ్కే కదా వీడియో వస్తుందని ఒక పాయింట్లో ఉంటే బాగుండేది అనిపించింది. ఆ పాయింట్లో నాకు తనుజ చాలా నచ్చింది. ఎందుకంటే కళ్యాణ్ త్యాగం చేస్తుంటే ఇంతవరకు వాడికి ఒక్కసారి కూడా వీడియో రాలేదు, ఫ్యామిలీ నుంచి ఒక మెసేజ్ రాలేదు, ఒక లెటర్ రాలేదు, ఒక షర్ట్ రాలేదు, ఏది రాలేదు అనేసి చెప్తాడనమాట. కళ్యాణ్ కూడా ఒకసారి డెమోన్ కోసం సాక్రిఫైస్ చేసి ఉంటాడు, ఏదో ఫ్యామిలీ వీడియోనో సంథింగ్. సో అట్లా ప్రతిసారి చేసేటప్పుడు ఒకసారి వస్తే బాగుంటుంది అనేసి డెమోన్ అనుకుంటే బాగుంటుంది అనేసి అనిపించింది. అండ్ ఈ రోజు తనుజ డెమోన్ ఇద్దరు అక్కడ వెయిట్ చేస్తూ ఉండేటప్పుడు బయట నుంచి బయట ప్లే అవుతూ ఉండేటప్పుడు జర్నీ లోపల వీళ్ళిద్దరు వెయిట్ చేస్తున్నప్పుడు ఫస్ట్లో చెప్పాను కదా, ఫస్ట్ పాయింట్ అదే ఏంటంటే ఎక్కువ టాస్క్లు గెలవలేదు, తక్కువ టాస్క్లు గెలిచాడు, కానీ గెలిచినంత వరకు బాగానే గెలిచాడు అనేసి చెప్తాడనమాట తనుజతో. ఎందుకు ఆ పాయింట్ తీయాలి అనే పాయింట్ అనిపించింది నాకు. తక్కువ టాస్క్లే గెలిచాడు అనేసి ఎందుకు చెప్పాలనే పాయింట్ అనిపించింది. అఫ్కోర్స్ హౌస్లో అందరికంటే ఎక్కువ టాస్క్లు గెలిచింది డెమోన్ పవనే, అండ్ తర్వాత ఇమాన్యుయలే, బట్ తక్కువ టాస్క్లు గెలిచాడు అనేసి ఎందుకు ఈ టైంలో ఎందుకు కెమెరాకి
ఇది రావాలనేసి చెప్పాలని ఒక పాయింట్ నాకు అనిపించింది. అండ్ ఇంకొక పాయింట్ ఏమనిపిస్తుంది అంటే బెడ్ మీద అన్ని ఫొటోస్ అయిపోయిన తర్వాత ఇట్లా వాలేటప్పుడు చెప్తాడు, కళ్యాణ్ గారు హిప్పో టాస్క్ తర్వాత ఏ టాస్క్ గెలవలేదు, హిప్పో టాస్క్ ఒకటే గెలిచాడు, తర్వాత ఏ టాస్క్ గెలవలేదు, తర్వాత మళ్ళీ ప్రీ క్లైమాక్స్ టాస్క్లు గెలిచాడు అని చెప్పేసి చెప్తాడనమాట. అక్కడ కూడా అనిపించింది ఎందుకు ఇలా చేస్తున్నారు లాస్ట్ మూమెంట్లో, వాళ్ళిద్దరు ఫ్రెండ్సే కదా అని ఒక పాయింట్లో అనిపించింది. అండ్ ఎప్పుడు ఆ సింక్ వచ్చేసి కళ్యాణ్ వల్ల నా గేమ్ పాడైపోయిందనేసి ఇవ్వడం అట్లంతా నేను చెప్తున్నాను గైస్, మదర్ ప్రామిస్ చేసి చెప్తున్నాను. ఇది కావాలని నేను కళ్యాణ్ లేపడానికి చెప్పట్లేదు. నాకు డెమాన్ విషయంలో ఆ ఒక్క విషయం నాకు ఎందుకో నచ్చదు. రితు కూడా కళ్యాణ్తో క్లోజ్గా ఉందంటే చాలా పొసెసివ్ ఫీల్ అవుతుంటాడు అనమాట డెమాన్. మనం చాలాసార్లు ఎపిసోడ్లో కూడా చూస్తాం. ఆ 2 క్వాలిటీసే అబ్బాయిలో నాకు నచ్చవు. బయటకు వస్తే నేను డెమాన్కి ఈ విషయం ఖచ్చితంగా చెప్తాను, 100% చెప్తాను, నాకు ఇది నీ దగ్గర నచ్చలేదని చెప్పేసి. ప్రాబ్లీ హీ మైట్ చేంజ్. బిగ్ బాస్ తర్వాత చాలా మంది చాలా మార్చుకుంటారు వాళ్ళలో ఉండే నెగిటివ్స్ అంతా. సో ఇది హీ మైట్ చేంజ్ అని చెప్పేసి నాకు అనిపిస్తూ ఉంది. అండ్ ఇదే ఆల్రెడీ పొసెసివ్ ఫీల్ అవుతున్నాడు అనేసి తెలుసు, ఆల్రెడీ మండతా ఉందనేసి తెలుసు డెమాన్కి. కావాలని కళ్యాణ్ వచ్చి ఇంకా మండిపించేదానికి చేస్తూ ఉంటాడు. అవసరమా? గుంపును ఉండొచ్చు కదా, ఊరుకొని గిల్లి జోల పడుతూ ఉంటాడు అనమాట. ఏమని డెమాన్ వచ్చి ఏంటి రితుది నీది వేసారంటే రితుది నాది ఎక్కువ ఉంది అనేసి అన్నాడు. వెంటనే డెమాన్ వచ్చి ఇట్లా గమ్మును ఉన్నాడు. దాని తర్వాత కళ్యాణ్ ఉన్నా ఇటు సైడ్ తనుజాకి తిరిగి ఊరికే అంటాడు. అద్దంలో కనిపిస్తుంది అనమాట తను, ఊరికే చెప్పాను అనేసి, ఉత్తుతికి చెప్పాను అనే పాయింట్లో చెప్తాడనమాట. అప్పుడు అనిపించింది అవసరమా ఆ లాస్ట్ మూమెంట్లో అవసరమా? ఆల్రెడీ ఆ పిల్లోడు కొంచెం పొసెసివ్గా ఫీల్ అవుతున్నాడు, ఆ పిల్ల లేకుండా మిస్సింగ్ ఫీల్ అవుతున్నాడు. అవసరమా గిల్లేది? లేదు రాలేదు ఏదో ఒకటి చెప్పచ్చు కదా. కావాలని అవును మా ఇద్దరు చాలా ఎక్కువ వచ్చింది, ఎందుకు కావాలని చేస్తూ ఉంటాడు, కావాలని మండిపించడానికి చేస్తాడు. ఇంకా ఓకే, దాని తర్వాత డెమాన్ నీది రితు చేశారా అంటే నాది చాలా ఉన్నాయి అనేసి తడుజ చూసి నవ్వింది, అది రాసుకున్నాయి ఇక్కడ. దాని తర్వాత చెప్తాడనమాట, ఫస్ట్ అంతా చోటి 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 బాతే అనే సాంగ్ వస్తుంది కదా, ఆ సాంగ్లో అందరు ఉన్నారు. నేను రితు, నేను శ్రీజ, నేను ప్రియ, తనూజ, ఇమ్ము, నువ్వు అందరిది వచ్చింది. దాని తర్వాత కళ్యాణ్ గేమే కనపడలేదు అని చెప్పేసి వాళ్ళు వచ్చి ఫైర్ స్టామ్స్ వచ్చి చెప్పారు కదా కళ్యాణ్ గేమ్ కనపడలేదని. ఆ గేమ్ కనపడలేదు అనేది వచ్చింది. ఆ కనపడలేదు దగ్గర నుంచి నేను ఆడిన గేమ్లంతా ఎలివేషన్స్ వస్తాను ఒక్కొక్కటి, ఏం గెలిచాను అని చెప్పేసి ఆ ఎలివేషన్స్ అంతా వస్తా ఉన్నాయి అనేసి అన్నాడు. ఓ అవునా అనేసి అందరూ అనుకుంటున్నారు అనమాట. దాని తర్వాత తనుజ కళ్యాణ్ మాత్రం వాళ్ళిద్దరు మాత్రం ఫొటోస్ అన్నింటిలో తనుజ కళ్యాణ్ మాత్రం సపరేట్గా ఫొటోస్ ఉంటాయి కదా, ఆ ఫొటోస్ అంతా తీసి ఇస్తారనమాట. తనుజ చూడు మీ ఇద్దరు ఉన్నారు చూడు అనేసి ఆ ఫొటోస్ ఇస్తారు. ఆ ఫొటోస్ ఇస్తే భలే ఉన్నాయా ఇంకా ఉన్నాయా ఇవ్వు అని చెప్పేసి తనుజ తీసుకొని చూస్తూ ఉంటుంది. తర్వాత కళ్యాణ్ ఇంకొక మాట చెప్తాడు, అది ఏంటి సాంగ్ ఉంటుంది కదా, ఇట్లా ముందర హీరో వెళ్తుంటే వెనకాల నుంచి హీరోయిన్ కూడా ఇట్లా అనుకుంటా ఉంటుంది ఏంటి సాంగ్లో, సేమ్ అదే వచ్చిందిరా, నాకు తెలియకుండా వచ్చింది. నువ్వు ముందర జుట్టు ఇలా అనుకుంటుంటావు, వెనకాల నేను జుట్టు ఇలా అనుకుంటుంటాను, ఆ సాంగ్ వచ్చింది, నేనే షాక్ అయ్యాను, నేను ఎప్పుడు అలా చేశాను నాకు తెలియదు అని చెప్పేసి ఆ ఏంటి సాంగ్కి షాక్ అయిపోతూ ఉంటాడు అనమాట. అది వచ్చింది అనేసి చెప్తా ఉంటాడు. దాని తర్వాత ఇమాన్యుయల్, అరే నీ బెస్ట్ షాట్ ఏంట్రా అనేసి అడిగితే కళ్యాణ్ అంటాడు, 10 సెకండ్లు ఎలివేషన్ పడిందన్నా, నాకు సెల్యూట్ కొట్టి ఫట్ 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 అని కెప్టెన్ లాస్ట్ కెప్టెన్ ఫైనలిస్ట్ టాస్క్లో గెలిచింది, హిప్పో టాస్క్లో అన్నీ ఒక్కొక్క మూమెంట్ ఇట్లా వస్తాయి. భలే అనిపించింది అన్న, నాకు అది భలే హై మూమెంట్ అనిపించింది, చాలా హై ఇచ్చింది నాకు అది. అప్పుడు నేను విజిల్ వేసాను అనేసి అంటాడు. నీ విజిల్ నువ్వే వేసుకున్నావు అంటే అవునా, అది అసలు ఆ కట్ నా మూమెంట్ వస్తే నాకు గూస్ బంప్స్ వచ్చాయి, ఆ గూస్ బంప్కి నాకు నేనే విజిల్ వేసుకున్నాను అనేసి చెప్తాడు అనమాట. దాని తర్వాత కళ్యాణ్, నాది సుమనన్న గొడవ, బ్యాట్ పట్టుకొని నిలబడుకుంటాను కదా, ఆ కట్అవుట్ పెట్టారు, ఆ కట్అవుట్ తలకి ఒకటి పెట్టుకొని బ్యాట్ పట్టుకొని నిలబడుకుంటే ఆ కట్అవుట్ అయితే భలే ఉంది, నాది పెట్టింది అనేసి చెప్తా ఉంటాడు. దాని తర్వాత ఆ నామినేషన్స్ వచ్చినాయి, ఆ నామినేషన్స్లోనే నేను ఎక్కువ గొడవ పడినా, ఆ నామినేషన్స్ వచ్చినాయి, 4th వీక్ నామినేషన్స్ వచ్చినాయి, అంతే మళ్ళీ నాకు గొడవలు చాలా తక్కువ అనేసి అంటే సంజన, నేను లేనా ఒక చోట కూడా అంటే అప్పుడు కళ్యాణ్ అంటాడు, నా ఏవి అంతా ఇమ్ము, తనుజ, శ్రీజ, ప్రియ, రితు, పవన్ గడ్ అంతే, ఇంకెవరు లేరు అనేసి అంటాడు అనమాట. దాని తర్వాత కళ్యాణ్ వచ్చి తనుజతో చెప్తాడు, నువ్వు రేషన్ మేనేజర్గా ఉన్నప్పుడు వేసిన గొడవ ఎక్కువ చూపించారు, నీకు నాకు వేసిన గొడవ. దాని తర్వాత సుమన్ అన్న వీళ్ళు ఆ కార్డ్బోర్డ్ టాస్క్ ఆడినప్పుడు నువ్వు నాతో ఆర్గ్యూ చేస్తా ఉన్నావు కదా తనుజ, గొడవలు పడి నేను ఇవ్వను అనేసి చెప్పాను, బ్యాడ్ సంచాలక్ అనేసి అన్నావు, ఫెయిల్డ్ సంచాలక్ అనేసి ఆ గొడవ వేసి చూపించారు అనేసి మళ్ళీ ఇమాన్యుయల్తో తిరిగి మన హిప్పో గేమ్ వేశారన్న అనేసి అంటే డెమాన్ వచ్చి 12th వీక్ క్యాప్టెన్సీ అంటే ఆ 12th వీక్ క్యాప్టెన్సీ కూడా వేశారనేసి అంటే ఇమాన్యుయల్ వచ్చి వీడి ప్రీ క్లైమాక్స్ హైలైట్ అనేసి అంటాడు. వెంటనే డెమాన్ నుండి ఫస్ట్ నుండి హిప్పో తప్ప వేరే ఏం గేమ్ లేదు, మళ్ళీ ప్రీ క్లైమాక్సే బాగుంది అనేసి అంటాడు. హ్యాపీగా వచ్చాడు కదా, నాకు ఈ ఒక పాయింట్ నాకు నిజంగా నచ్చలేదబ్బా. హ్యాపీగా వచ్చాడు, అప్పుడే ఏవి చూసుకున్నాడు, హ్యాపీగా వచ్చాడు. లాస్ట్ మూమెంట్లో వీళ్ళు నేను నిజంగా ఈ లాస్ట్ మూమెంట్లో తక్కువ చేయకూడదు అనేసి నేను ఎవరి గురించి తక్కువగా మాట్లాడుకుంటూ గమ్మున ఉన్నా, లాస్ట్ వీక్ ఓటింగ్ ఎఫెక్ట్ అవుతుంది అనేసి. వచ్చిన వెంటనే హ్యాపీగా ఫీల్ అవ్వకుండా నీకు హిప్పో టాస్క్ తర్వాత వేరే ఏం లేదురా, ప్రీ క్లైమాక్సే మళ్ళీ అన్నాడు. అవసరమా? ఓకే. దాని తర్వాత
డాన్స్లు వేసారని ఇది అంటే డాన్స్లు ఏం లేదు, నాకు నార్మల్గానే వేశారు. దాని తర్వాత ఫ్యామిలీది వేశారు, ఫట్ 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 అనేసి అందరు ఫ్యామిలీస్ వచ్చారు కదా స్టేజ్ మీదకి, వాళ్ళందరూ నా టాప్ 5 పెట్టారు కదా, ఆ టాప్ 5లో ఎవరెవరు వేశారు అదంతా పెట్టారు. దాని తర్వాత హరిత గారు వేశారు, హరిత గారు గేమ్స్ బాగా ఆడుతున్నావు అన్నారు కదా అది వేశారు. దాని తర్వాత అఖిల్ అన్నది పెట్టారు, అఖిల్ కూడా చెప్పారు కదా గేమ్ చాలా బాగా ఆడుతున్నావు అని చెప్పేసి దాన్ని పెట్టారు అనేసి. అంటే నా షూ వేసుకెళ్ళేవరా నువ్వు అనేసి ఇమ్ము అడుగుతాడు. అంటే మరి నా షూ ఎక్కడ ఉంది అనేసి ఏదో అంటాడు అనమాట. దాని తర్వాత గూస్ బంప్స్ వచ్చినప్పుడు నాకు నేనే విజిల్ వేసుకున్నా, ఫట్ 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 అనే షార్ట్స్ అన్నీ వస్తుంటే నా టాస్క్లు మొత్తము నాకు సార్ సెల్యూట్ కొట్టినప్పుడు అప్పుడు నేను విజిల్ వేసాను, చాలా హై ఇచ్చింది ఆ మూమెంట్ అనేసి చెప్తాను అనమాట. దాని తర్వాత ఏడ్చావా అంటే ఎక్కువ ఏడుపు రాలే అనేసి అన్నాడు. దాని తర్వాత డెమోన్ వచ్చి ఏడుపు వస్తూ ఉంటుంది, వెంటనే ఎలివేషన్స్ వచ్చాయంటే ఏడుపు కూడా ఆగిపోతుంది ఎవరికైనా అనేసి చెప్తున్నాను అనమాట. దాని తర్వాత ఇమ్ము వచ్చి నాకు ఒక చోట భలే ఏడుపు వచ్చింది ఎక్కడంటే రితు వచ్చి బ్యాక్ స్టాబింగ్ ఇమాన్యుయల్ అనేసి ఇస్తుంది, ఆ మాట చెప్పిన వెంటనే నేను రితుకు తినిపిస్తూ ఉంటాను, అన్నం తినిపించా అప్పుడు నాకు భలే ఏడ్చాను అనేసి చెప్పాడు అనమాట. దాని తర్వాత ఇంకా అది అయిపోయింది మొత్తం, ఆ డిస్కషన్ అంతా అయిపోయిన తర్వాత సంజన గారు వచ్చి ఏ డ్రెస్ వేసుకోవాలి నేను అంటే తను రెడీ అవుతుంది అనమాట తన ఏవి కోసం. నేను ఏ డ్రెస్ వేసుకోవాలి, ఈ డ్రెస్ వేసుకోవాలి, ఈ డ్రెస్ వేసుకోవాలి అంటే అందరూ వచ్చి ఇప్పుడు ఏదైతే వేసుకునిందో పర్పుల్ డ్రెస్, ఆ డ్రెస్ వేసుకో చాలా స్టైలిష్గా ఉంది అనేసి చెప్తారా, అది వేసుకునేది అనమాట. దాని తర్వాత డెమాన్ అంటాడు నాకు ఎలివేషన్స్ కంటే ఎంటర్టైనింగ్గా ఉండింది నా ఏవి చాలా ఎంటర్టైనింగ్గా ఉండింది అనేసి చెప్తాడు అనమాట. దాని తర్వాత సంజన నీ ఏవినా నా ఏవినా తెలియనట్టు వస్తుందేమో ఈరోజు ఇమ్ము అనేసి అంటుంటే ఇమ్ము అంటాడు అలా ఏం లేదమ్మా 2 minutes అయితే మినిమం ఉంటానేమో నేను ఈ ఏవిలో అనేసి చెప్తాడు అనమాట. దాని తర్వాత కళ్యాణ్ వచ్చి తన చేత చెప్తా ఉంటాడు దివ్యాది నాది ఒకటి ఉంటుంది అది వచ్చింది, దాని తర్వాత నువ్వు నాతో డైనింగ్ టేబుల్ దగ్గర స్కై బ్లూ కలర్ డ్రెస్ వేసుకొని కూర్చున్నావు కదా, నువ్వు నాతో చెప్పావు కదా అందరితో వెళ్ళి మాట్లాడు అని చెప్పేసి, అప్పుడు నువ్వు అందరితో వెళ్ళి మాట్లాడు ఎక్కువ వెయిట్ ఉంటుంది అనేసి నువ్వు నాతో చెప్పావు కదా తనుజ, అది చూపించారు అనేసి అంటే దాని తర్వాత నువ్వు ఆ మాట చెప్పగానే నేను వెళ్ళి అందరితో మాట్లాడిందంతా ఒక్కొక్కటిగా చూపిస్తూ ఉన్నారు, అన్ని టాస్కులు చూపించారు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు అనమాట. సో దీన్ని బట్టి అంటే అదేంటి పుష్పలో ఒక సాంగ్ ఉంటుంది కదా, గొప్ప గొప్ప ఈ నామలనే నన్ను మాత్రం చిన్ని చిన్ని ముద్దులడిగే గరీబు పెద్ద పెద్ద పనులు ఎన్నో అలమున జడిలో జల 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 జలపాతములే నీకు తెలుసు, అలిసిన రాత్రి ఒడిలో చేరి తలవాల్చడమే శ్రీవల్లికి తెలుసు, చూసేకి అగిరవ మధురి ఉంటాడన సామే అని. అంటే ఆ సాంగ్లో లైన్స్ వస్తాయి కదా, ఎన్నో పనులు చేస్తుంటాడు బట్ నా దగ్గర వచ్చే లోపల అణిగిమణిగిపోయి ఉంటాడని చెప్పేసి అట్లా. ఇంకో పాట ఉంటుంది అట్లా, ఒక పాట పెళ్ళ ముందరకు ఉప్పగుంటాడు, ఇది ఏం పాట అనేసి నాకు తెలీదు. ఈ సాంగ్ నేను ఆ సాంగ్ ప్లే చేస్తాను, ఈ సాంగ్ ఏం సినిమా అనేసి నాకు చెప్పండి. నేను మొన్న కూడా చూశాను, ఇది నాకు సాంగ్ గుర్తురాట్లే, ఒక్క సెకండ్ నేను ఆ సాంగ్ ప్లే చేస్తాను, మీరు నాకు ఏం సాంగ్ అనేసి చెప్పాలి, ఏం సినిమా అనేసి, ఓకేనా? బికాజ్ ఆ సాంగ్ నేను చాలా రోజుల నుంచి ఎత్తుకుతా ఉన్నాను, లిరిక్స్ కొడితే కూడా నాకు రాలే. ఒక్క నిమిషంలో ఉంది స్లైమ్లో, ఇదేనా? లేడు ఇప్పుడు ఇక్కడ లైన్ వస్తుంది చూడు, కసుకుంటాడు ముద్దే పెట్టిన పెండ్ల ముందర ముద్దుగుంటాడు. అసలు ఈ సాంగ్ నాకు తెలియదు ఏం సినిమా అనేసి, నాకు ఆ సాంగ్ మొన్నటి నుంచి వింటా ఏం సినిమా అనేసి నాకు తెలియలేదు. సో కమెంట్ డౌన్ దట్ మూవీ ఆల్సో. సో దట్ ఈస్ కళ్యాణ్ ఏవి. సో ఐ థింక్ ఏవి అయితే అద్దరిపోతుంది అనేసి అనుకుంటా. ఎవర్రా బాబు తలుచుకునేది, మీరేనా? ఎవరు తలుచుకున్నారు బాబు స్వామి? ఓకే, సో మీరు ఇది కళ్యాణ్ ఏవీలో వస్తూ ఉంది. సో మీరు వెంటనే వెళ్ళి హాట్స్టార్లో ఈరోజు రాత్రి నేను మీకు గుడ్ న్యూస్ చెప్పేలాగా ఓట్లు వేయాలి. పోండి హాట్స్టార్లో కళ్యాణ్కి వెంటనే ఓటేయండి. వెంటనే ఎవరెవరికైతే హాట్స్టార్ అకౌంట్ లేదో ఆల్రెడీ హాట్స్టార్ అకౌంట్లో వేరే వాళ్ళు ఎవరికైనా వేసేస్తే మిస్డ్ కాల్, మీ ఫోన్ ఎత్తుకోండి 8886650455 ఈ నెంబర్కి చాలా మిస్డ్ కాల్స్ ఇవ్వండి. చాలా ఇచ్చినా కూడా ఒకటే కౌంట్ అవుతుంది కాబట్టి రింగ్ అయ్యేంతవరకు ఇవ్వాలి, రింగ్ అయితేనే మిస్డ్ కాల్ కౌంట్ అవుతుంది. ఇది కళ్యాణ్ ఏవీ జోర్నీ. సో దిస్ ఇస్ వాట్ ఐ ఫెల్ట్. మీరు కూడా ఏమనిపించిందో కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ రేపేం జరుగుతుంది అనేసి నాకు కొన్ని అప్డేట్స్ వచ్చినాయి. ఆ రేపేం జరుగుతుంది అనే అప్డేట్స్ ప్లస్ ఓటింగ్ అనాలిసిస్ ఏదైనా ఉంటే అది నేను మీకోసం చేస్తాను. ఓకేనా? దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకో వీడియోతో తిరిగి కలుస్తాం. అందులో గైస్.